కొనియాడు. నా నాదుడేసు నీ సన్నిధిలో సుఖశాంతులు కలవు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నేను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి, నేను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమా యెహోవానే సన్నుతించి కొనియాడు. నా నాదుడేసు నీ సన్నిధిలోని సుఖశాంతులు కలవు. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు. నా నాదుడేసు నీ సన్నిధిలోని సుఖశాంతులు కలవు. జీవితమే కాదయ్యా, యేసు ఉన్న జీవితం కలకాలం ఉండునయా. యేసు లేని జీవితం జీవితమే కాదయ్యా, యేసు ఉన్న జీవితం కలకాలం ఉండునయా. నిన్ను మరిపించే సుఖమే నాకు ఇలలో వద్దయ్యా, నిన్ను స్మరించే కష్టమే నాకు ఎంతో మేలయ్యా. నిన్ను మరిపించే సుఖమే నాకు ఇలలో వద్దయ్యా, నిన్ను స్మరించే కష్టమే నాకు ఎంతో మేలయ్యా. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి, నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమా యెహోవానే సన్నుతించి కొనియాడు. నా నాదుడేసు నీ సన్నిధిలోని సుఖశాంతులు కలవు. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు. నా నాదుడేసు నీ సన్నిధిలోని సుఖశాంతులు కలవు. మంచి దేవుడు యేసు మరచిపోనన్నాడు, మేలులెన్నో నా కొరకు దాచి ఉంచినాడమ్మా. మంచి దేవుడు యేసు మరచిపోనన్నాడు, మేలులెన్నో నా కొరకు దాచి ఉంచినాడమ్మా. నీవు చూపించే ఆ ప్రేమకు నేను పాత్రుడు కానయ్యా, ఆ ప్రేమలోనే నిరతము నన్ను నడుపుము యేసయ్యా. నీవు చూపించే ఆ ప్రేమకు నేను పాత్రుడు కానయ్యా, ఆ ప్రేమలోనే నిరతము నన్ను నడుపుము యేసయ్యా. నేను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి, నేను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమా యెహోవానే సన్నుతించి కొనియాడు. నా నాదుడేసు నీ సన్నిధిలోని సుఖశాంతులు కలవు. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు. నా నాదుడేసు నీ సన్నిధిలోని సుఖశాంతులు కలవు. దయచేసి అందరం లేచి నిలబడి యేసు లేని జీవితం జీవితమే కాదయ్యా అనే చరణం మళ్ళీ పాడుకుందాం.
కలకాలం ఉంటున్నాయా? యేసు లేని జీవితం జీవితమే కాదయ్యా, యేసు ఉన్న జీవితం కలకాలం ఉండునయా. పాడదాం. యేసు లేని జీవితం జీవితమే కాదయ్యా, యేసు ఉన్న జీవితం కలకాలం ఉండునయా. నిన్ను మరిపించే సుఖమే నాకు ఇలలో వద్దయ్యా, నిన్ను స్మరించే కష్టమే నాకు ఎంతో మేలయ్యా. నిన్ను మరిపించే సుఖమే నాకు ఇలలో వద్దయ్యా, నిన్ను స్మరించే కష్టమే నాకు ఎంతో మేలయ్యా. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి, నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమాయ హోవానే నీవు సన్నతించి కొనియాడు, నా నాదుడేసు నీ సన్నిధిలో సుఖశాంతులు కలవు. నా ప్రాణమాయ హోవానే నీవు సన్నతించి కొనియాడు, నా నాదుడేసు నీ సన్నిధిలో సుఖశాంతులు కలవు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి, నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమాయ హోవానే నీవు సన్నుతించి కొనియాడు, నా నాదుడేసు నీ సన్నిధిలో సుఖశాంతులు గలవు. నా ప్రాణమాయ హోవానే నీవు సన్నుతించి కొనియాడు, నా నాదుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు గలవు. ఆమేన్. హల్లెలూయా. అందరూ కలిసి చెప్దాం. యేసయ్యా నా యేసయ్యా, హృదయపూర్వకంగా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి, నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితి నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు దేవా, నిన్నే నే నమ్మితి నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవనయ్యా. నిన్నే నా జీవితమునకు
ప్రభు నామ స్తోత్రాలండి. సమయం ఇచ్చిన దైవజనులకు వందనాలు. మరి దేవుడు 2025 సంవత్సరం అంతా కూడా మమ్మల్ని మా కుటుంబాన్ని ఎంతగానో కాసి కాపాడి భద్రపరిచాడు. అలాగే ఎన్నో అపాయాలు వచ్చినప్పటికీ కూడా దేవుడు ఎంతగానో కాపాడిన దేవునికి వందనాలు. మా కుటుంబంలో మరి నా బిడ్డలిద్దరికీ కూడా యాక్సిడెంట్ అయితే కూడా దేవుడు చిన్న గాయంతో లేవనెత్తాడు. అలాగే నా భర్త బైక్ మించి పడిపోయినా కూడా ఏది ఎరగకుండా దేవుడు ఆయన కాపుదలు ఇచ్చినందుకు వందనాలు, దేవునికి వందనాలు. ఆత్మీయంగా ఎంతో మరి దైవజనుల ద్వారా ఆయన చెప్పిన వాక్యాల ద్వారా నేను బలం పొందుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మా కుటుంబంలో కూడా ఎన్నో మేలు చేశాడు దేవుడు. మేలు చేసిన దేవునికి వందనాలు. మరి మా కుటుంబం కొరకు ప్రార్థించిన దైవజనుల వారి కుటుంబాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ముగించుకుంటున్నాను. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా వందనాలు. ఇంతవరకు కూడా దేవుని స్తుతించి ఆరాధించేటటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు దయచేసినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మనమందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మన ధ్యానాంశము వాక్యము. దయచేసి అందరం కూడా ఈ వాక్యాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఈ వాక్యం ఎంతో అద్భుతమైనది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఇలా ఉంది: ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అలాగే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఇలా ఉంది: ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు ఆది యందు భూమి ఆకాశములను సృజించాడు. అయితే ఇదే దేవుడు ఏమన్నాడంటే, దేవుడు వెలుగు కమ్మని పలుకగా ఆ పలికినటువంటిదే వాక్యం. వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఈరోజు ఆదిలో పలుకబడిన వాక్యం, ఆది యందు ఉన్న వాక్యం, దేవుని యొద్ద ఉన్న వాక్యము, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. కాబట్టి ఆ వాక్యము అన్న దేవుడు ఏం చేశాడంటే, భూలోకాన్నంత దేవుడు తన మాట ద్వారా కలుగు చేసిన దేవుడు ఈరోజు ఆ మాట శరీరాన్ని ధరించుకోవటం మనం చూస్తాం. 14వ వచనంలో మనం గమనించినట్లయితే ఆ వాక్యము, ఏ వాక్యము? ఆదిలో సమస్తాన్ని సృష్టించిన వాక్యం, వెలుగు కమ్మని పలికిన వాక్యం, అలాగే ఆకాశము కలగమని పలికిన వాక్యం, భూమిని కలగమని చెప్పిన వాక్యం, అలాగే సమస్తాన్ని కూడా అందులో ఉన్న ప్రతిదాన్ని కూడా కలుగుము కలుగుము అని చెప్పిన వాక్యం. ఆ వాక్యము యేసు అనే శరీరాన్ని ధరించుకుని ఈ భూలోకానికి కృపను సత్యాన్ని తీసుకుని వచ్చాడు. కృపా సత్య సంపూర్ణుడుగా యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యలో నివసించటానికి వచ్చాడు. ఆయన మన మధ్యలో ఉండాలని ఆయన కోరుతున్నాడు. వాక్యమైన దేవుడు ఆయన ఇప్పుడు మన మధ్యలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన మన మధ్యలో, మనుషుల మధ్యలో 33.5 సంవత్సరాలు జీవించి, ఆయన వాక్యం కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళినా వాక్యాన్ని గురించి మాట్లాడుతూ, వాక్యాన్ని గురించి ప్రస్తావిస్తూ వచ్చాడు. ఆయన భూలోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. జీవించిన ప్రతిరోజు కూడా వాక్యాన్ని గురించే మాట్లాడాడు. ఆయన తన పరిచర్య ప్రారంభించిన 3.5 సంవత్సరాల్లో ఏ ఒక్కరోజు కూడా ఆయన వాక్యాన్ని గురించి మాట్లాడకుండా ఉన్నటువంటి ఒక్కరోజు కూడా లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూస్తే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యము సజీవమైనది, దేవుని వాక్యము బలమైనది, దేవుని వాక్యము పదునైనది, దేవుని వాక్యము కీళ్లను మూలుగను విభజించున్నంత మట్టుకు దూరగలిగిన సామర్థ్యం కలిగినది. ఇలాంటి వాక్యము మన హృదయాంతర్భాగాల్లోకి వెళ్ళి అది కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు
హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఈ వాక్యము అనేటటువంటిది మన అంతర్భాగాల్లోకి వెళ్ళి అది మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైన చెడును దూరం చేయగలిగిన పదునైన బలమైన సజీవమైన జీవము గల వాక్యం. జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, ఏది కన్నులారా చూచితమో, ఏది మేము అనుభవించామో దాన్ని మీకు తెలియచేస్తున్నామని 1 యోహాను 1:1 మనం చూడవచ్చు. మరి ప్రభు బిడ్డలమైనటువంటి మనమందరం కూడా మరి ఈ వాక్యము అనేది చాలా బలమైంది, శక్తివంతమైంది. దీని ద్వారా ప్రపంచములను దేవుడు నిర్మించాడు అని హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనములో మనం చూడవచ్చు. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన ద్వారా అనగా ఆయన వల్ల, ఆయన వాక్కు ద్వారా సమస్తాన్ని కూడా దేవుడు నిర్మించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడుగు దేవుని పార్శ్వమున కూర్చుండెను. గనుక ఈరోజు దేవుడు శక్తిమంతుడు, ప్రభావం కలిగినవాడు. నిశ్చయంగా తన మహత్తు గల మాట చేత సమస్తమును సృష్టించాడు, సమస్తమును నిర్వహించుచున్నాడు. ఈ మాటలు ప్రజలకు తెలివిని, జ్ఞానాన్ని దయచేయటంతో పాటు దేవుని వాక్యం చేసే పనులను గురించి మనం ఆలోచన చేస్తే మొదటగా ఈ వాక్యము సృష్టించేది, ఆ తర్వాత ఈ వాక్యము రక్షించేది. సృష్టించే వాక్యము మరియు రక్షించు వాక్యము. ఈ రక్షించే వాక్యాన్ని గురించి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూస్తే, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మనమందరం కూడా సృష్టించే వాక్యం శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మనందరి జీవితంలో కూడా విర్రవీగుచున్న దుష్టత్వము సమస్త కల్మషమును మనం మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించేటటువంటి వారిగా మనముండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఏ విధంగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే, మొదటగా సృష్టించేదని, రెండవది రక్షించేదని, ఇక మూడవదిగా అది స్వస్థపరిచేదని మనం చూడవచ్చు. 107వ కీర్తన 20వ వచనాన్ని మనం చూద్దాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించాను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, చాలా చక్కటి మాటలు మనం నేర్చుకుంటున్నాం. ఆదిలో సృష్టించిన ఆ వాక్యం భూలోకానికి శరీరధారిగా వచ్చింది. ఆ వాక్యం యొక్క ఉద్దేశం ఏంటంటే రక్షించటం. ఆ వాక్యం యొక్క ఉద్దేశం ఏంటంటే స్వస్థపరచటం. ఆ వాక్యం యొక్క ఉద్దేశం ఏంటంటే మనల్ని పరమునకు చేర్చటం. దేవుని వాక్యము ఎంత ప్రభావం కలిగిందో ఎరిగి ఆ వాక్యాన్ని పట్టుకుని ఆ వాక్యానుసారంగా జీవిస్తూ ఈ లోకంలో బ్రతకటానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా,
నీ పాదాలకు వందనాలు, స్తుతులు, ఘనత, మహిమ, ప్రభావాలు మేము ఆరోపిస్తున్నాం. ఈ ఉదయకాలం మీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మాతో మీరు మాట్లాడి మీ స్వరాన్ని మాకు వినిపింపచేసి మాకు జ్ఞాన హృదయం కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బిడ్డను మీ నామములో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని మీ నామములో ఆశీర్వదించండి. నాయనా, నీ బిడ్డలందరూ కూడా దీవించబడడానికి సహాయం చేయండి. ఈ ప్రార్థనా పోరాటం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. సృష్టించిన ఈ వాక్యాన్ని బట్టి, రక్షించిన ఈ వాక్యాన్ని బట్టి, స్వస్థపరచుని ఈ వాక్యాన్ని బట్టి దేవా నీకు వందనాలు. నీ వాక్యము మా మధ్యలో వసించడానికి కృప చూపిస్తున్నారు. ఆత్మస్వరూపిగా ఈరోజు మా మధ్యలో సంచరిస్తున్నారు. ప్రతి ఇంటిలో నీ గొప్ప కృప చూపించండి. వాక్యం ద్వారా వచ్చే అద్భుతమైన ఆశీర్వాదాలు, దీవెనలు నీ బిడ్డలు అనుభవించడానికి సహాయం చేయండి. మా యందు నీ మాటలు ఉన్నట్లయితే, మీ యందు మేమున్నట్లయితే మీకేది ఇష్టమో అడగండి, అది నేను మీకు అనుగ్రహిస్తానని చెప్పారు. వాక్యము మాలో నిలిచి ఉంటను బట్టి మేము ఫలించుటకు, మేము నీ కృప ద్వారా సమస్తమును పొందగలుగుటకు సహాయం చేయమని, మేము అడిగే ప్రతి ప్రార్థనకు నీ వాక్యం ద్వారా మాకు జవాబు దయచేయమని, వాక్యానుసారమైన జీవితాన్ని మీరు మాకు ప్రసాదించమని, కృపామేడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఈరోజు ఈ యొక్క ప్రేయర్ వార్ఫేర్లో పాలుపంపులు పొందుతున్న ప్రతి కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం చెరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. కృప మీ కుటుంబానికి కలుగునుగాక. దేవుని వాక్యము మీ హృదయాల్లోనూ మీ చెవుల్లోనూ నాటబడి మీరు నూరంతలుగా ఫలించుదురుగాక. ఆమేన్.